హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన సన్నిధిలో కూడి ఆరాధించే సమయం కంటే గొప్ప సమయము మరొకటి లేదు. ఎందుకంటే లోకంలో మనము మనుషులు చూసినట్లయితే సమయాన్నంతా కూడా లోక సంబంధమైన వాటి కోసము, లోకానందాల కోసము, లోక కార్యాల కోసము ఆ సమయాన్నంతా కూడా అంటే వ్యర్థమైన వాటి కోసము దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ మనము ఆయన సన్నిధిలో మనం ఆరాధించే సమయము మిగతా సమయాలన్నిటికంటే కూడా గొప్ప సమయమైనది. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మనం ఇప్పుడు ఆయన సన్నిధిలో మనము గడుపుతూ ఉన్నాం. ఆయన్ని మనం కీర్తించుచు, అలాగే మనం ఆయన వాక్యం వింటూ, ఆయన స్తుతిస్తూ మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అన్నిటికంటే కూడా ఆయన ఆరాధించడం అనేటువంటిది గొప్ప విషయం. కాబట్టి పిల్లారా, మనము ఈ యొక్క లోకం నుండి మనము ఆయన యొక్క రాజ్యంకి వెళ్ళే సమయంలో మనం ఉన్నాం, జాములో మనం ఉన్నాం. అందుకనే మనము ఆయన దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. మనం ఆయన కలుసుకునే సమయం దగ్గరకు వచ్చింది. ఆయన మనం మధ్యాకాశంలో కలుసుకుంటాం. ఆయన ఆ కలవరి శిలువలో రక్తమును చిందించి ఆయన తిరిగి లేచి మరలా వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన మధ్యాకాశమునకు ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన్ని మనము కలుసుకోబోతున్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సమయమును, కాలమును, సంవత్సరాలు, జాములు అన్నీ కూడా ఆయన బయలుపరిచాడు. 7 సంఘకాలాలు ఉన్నాయి. 7 సంఘకాలాలు సంవత్సరాలు ఉన్నాయి. 7వ సంఘకాలం 1906 నుండి ప్రారంభమైంది. దాని యొక్క ముగింపును మనం చూసాం. మరలా ఈ తెల్లవారుజాము యొక్క ముగింపును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన నామమునిస్తాం. హల్లెలూయా. అందుకనే ఆనాడు ఎలోహిం దోతే అనగా సర్వశక్తిమంతుని యొక్క దోతే బ్రహ్మాం గారికి ఆ సంఘకాలముల గురించి తెలియజేసి ఆ సంవత్సరములు అవన్నీ కూడా దోతే బయలుపరిచి, అదే దోత మనకి కూడా ఈ యొక్క సంవత్సరాలు ఇవన్నీ విషయాలు కూడా ఆయన్ని బయలుపరిచాడు. బయలుపరచకపోతే మనకు తెలియదు. అంటే ఆయన ఏ విధంగా బయలుపరిచాడని అంటే అవి ఆయన మన జీవితాల్లో నుంచి ఆయన బయలుపరిచాడు. లేకపోతే మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా కానీ ఆయన బయలుపరచకపోతే మనకు తెలియదు. అందువల్లే ఆయన మనతో ఉన్నాడనే దానికి రుజువు ఆ 7వ దూత కాలంలో ఉన్న ఆయనే ఇప్పుడు కూడా మనతో ఉన్నాడనే దానికి ఆ యొక్క కాలములే, సంఖ్యలే మనకు రుజువుగా ఉన్నాయి. ఆయన నామమునిస్తారు. అందుకే ఆయన అంటాడు ఇజ్రాయేలుతో, మీరు ఆకాశం సూచనలు వీటిని మీరన్నిటిని వెరుగుదురు కానీ ఆ యొక్క కాలమును మీరు ఎరగలేదంటాడు. ఆయన నామమునిస్తారు. హల్లెలూయా. కాలాన్ని గుర్తించాలి. మనము కాలమును బట్టి, ఋతువును బట్టి మనుషులు ఎలాగైతే ఆ యొక్క పొలాల్లో విత్తనాలు చేయడము, కోతలు కోయడము ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటారు, సర్వశక్తిమంతుడు కూడా తన యొక్క కాలములను, ఆత్మ సంబంధమైన కాలములను ఆయన అనుసరిస్తాడు. ఆ కాలముల ప్రకారం ఆయన చేస్తాడు. ఆ కాలములను ఆయన బయలుపరుస్తూ ఉంటాడు. అందుకనే ఇప్పటికీ నన్ను ఆశ్చర్యపరిచేది, ఎంత ప్రణాళిక కలిగిన వాడు మనకు ఆయన బయలుపరిచాక అర్థమవుతుంది, కానీ ముందు మనకు తెలియదు ఎంత ప్రణాళిక కలిగిన వాడంటే. చూడండి, బ్రహ్మాం గారు 1909లో ఆయన జన్మించారు. 1909లో ఆయన జన్మిస్తే తర్వాత ఆయనకి ఆయన అర్ధరాత్రి ముగిసే టయానికి అక్కడ ఎంతనంటే చెప్పండి, 56 సంవత్సరాలు, అంటే 65కి 1965కి ఎంత 56 సంవత్సరాలు. అమ్మ తలుపు పూర్తిగా అమ్మ 56 సంవత్సరాలు. అలాగే మరలా మనము 1996 నుండి చూస్తే 1996 నుండి చూస్తే మరలా 2025కి అంటే తెల్లవారుజాము ముగిసేటప్పటికి ఎంత 30 సంవత్సరాలు. 1906 నుండి చూస్తే 2025కి. కానీ నేను 1969లో పుట్టాను. 69 నుండి మరలా 2025కి చూసేటప్పటికి 56 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయి. మరి ఎలా సాధ్యపడింది చెప్పండి? జాబులకి ఎలా సరిపోతుంది చెప్పండి?
30 మరలా నోహ కాలం 120కి సరిపోతూ ఉంటాయి. అలాగే లోతు కాలంలో 4 జాములు ఉన్నాయి. అందుకని 1906 నుండి చూసినా కానీ 30 సంవత్సరాల ప్రకారం చూస్తే 96 వస్తుంది. మనకు వేకు చుక్కు గురించి కూడా బయలుపరచబడింది అప్పుడే. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నిజముగా ఆయన దీన్ని జరిగిస్తూ ఉన్నాడు కనుకని. ఎందుకనంటే ఆనాడు ఏలియా ఆరోహణమయ్యే కాలాన్ని ఎరిగి ఉన్న రీతిగానే మనము కూడా ఆరోహణమయ్యే కాలాన్ని ఎరిగి ఉండడం కోసమే, ఆ తెలియజేయడం కోసమే ఈ విషయాలన్నీ కూడా ఆయన బయలుపరిచాడు. ఆయన నామస్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఇది మనం చేయగలమా? 96లోనే ఖచ్చితంగా వేకు చుక్కల గురించి బయలుపరిచాడు. అది ఆయన చేయగలిగిన కార్యమే తప్ప మరొకటి చేసేటువంటి కార్యము కాదు. ఆ సమయానికి 1969లోనే ఆయన అక్కడ పుట్టించాడు. ఇక్కడ 1909లో అక్కడ పుట్టించాడు ఆయన. ఇక్కడ 1969లో పుట్టించాడు. అక్కడ 1906లో సాయంకాలం ఆరంభమైంది. అలాగే ఇక్కడ 1996లో సాయంకాలం ఆరంభమైంది. అది ఆయన జరిగించిందే తప్ప లేకపోతే ఇవన్నీ జరగవు. అందుకని వీటిని సాతానుడు అనుసరించలేడు. సాతానుడు చేయగలడా? చేయలేడు. అందుకనే 7వ ముద్రని ఆయన రాకడని సాతానుడు ఏం చేయలేడు చెప్పండి? అనుసరించలేడు. వాడు అనుసరించడం వాడు వల్ల అవదు. ఇది అందువల్లనే సర్వశక్తిమంతుడి వల్ల జరుగుతున్న కార్యమని మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే ఇంత ఖచ్చితంగా ఎలాగూ జరిగిందనంటే ఎవరు చెప్పలేరు. అది ఆయన వల్లనే జరిగింది తప్ప మరొకటి కాదు. అందుకని 4 జాములు అనేవి కొత్త నిబంధనలో ఉన్నాయి, పాత నిబంధనలో కూడా ఉన్నాయి. ఛాయలు ఉన్నాయి. మోషే కాలంలో 4 జాములు ఉన్నాయి. అలాగే దానియేలు కాలంలో 4 జాములు ఉన్నాయి. సాయంకాలం తీసుకెళ్ళి గుహలో పెట్టారు. తెల్లవారుజామున రాజు గుహ దగ్గరికి వచ్చాడు. బైబిల్ పైకి తీశారు. అలాగే మనము రిబ్కా కాలంలో 4 జాములు ఉన్నాయి. లోతు దినముల్లో అక్కడ 4 జాములు ఉన్నాయి. ఇవన్నీ మనం ఈ కాలాన్ని గుర్తించడం కోసము అవన్నీ కూడా ఛాయలుగా ఆయన ఉంచాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని వాక్యానికి వాక్యమే మాట్లాడుతున్నది. మన సొంత మాట ఏమి ఉండదు. వాక్యానికి వాక్యమే. అంటే పాత నిబంధనలో నుండి ఆ యొక్క వాక్యము, ఆ యొక్క ఛాయ దీన్ని సత్యమని రుజువు చేస్తూ ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఉన్న 120 సంవత్సరాలు ఇది సత్యమని రుజువు చేస్తూ ఉన్నాయి. అందుకని వాక్యానికి వాక్యమే సత్యమని రుజువు చేసుకోండి. ఈ యొక్క వర్తమానం సత్యమని రుజువు చేస్తా అంటే ఆయనే దీన్ని సత్యమని రుజువు చేస్తూ ఉన్నాడు తప్ప మనుషుల వల్ల కాదు. అందుకని సర్వశక్తిమంతుడే దీని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనుషుల సాక్ష్యము అక్కర్లేదని బైబిల్లో రాయబడి ఉంటుంది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఈ ఉదయవేళ మనము ఎలోహిం బోర స్వరము వినుట కంటే మీ మాట వినుట న్యాయమా అనే వర్తమానమును మనం నేర్చుకోబోతున్నాం. ఎలోహిం బోర స్వరము వినుట కంటే మీ మాట వినుట న్యాయమా. మీరు అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకున్నాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామురులని గ్రహించి ఆశ్చర్యపడి వారు మెస్సీతో కూడా ఉండిన వారిని గుర్తెరిగి స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండడు చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి మనం ఏమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమే. ఇది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో
ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషుల్లోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదరు పెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు మెస్సీ నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురును యోహానును వారిని చూచి, సర్వశక్తిమంతుని యొక్క మాట వినుట కంటే మీ మాట వినుట సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి సర్వశక్తిమంతుని మహిమపరచుండేది కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను ఆ సూచక్రియ ఎవరి విషయంలో చేయబడినో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఆయన నామమున హల్లెలూయా. బోర స్వరము అని అంటే అది ఒక వర్తమానమైనది, వాక్యమైనది. అందుకనే ఆ బోర స్వరము, అందుకని 7 సంఘకాలాల్లో కూడా 7 దూతల వర్తమానం కూడా అదొక బోరల యొక్క స్వరములై ఉన్నాయి. అవి బోర స్వరము అంటే ఒక వర్తమానాన్ని సూచిస్తూ ఉంది. అది ఒక వాక్యమైనది. అందుకనే సర్వశక్తిమంతుని యొక్క బోర అంటే అది ఒక వాక్యము. అయితే యూదుల మధ్య జరిగేటువంటి ఆ బోరలు వేరు, ఆ బోరలు వేరు. అవి శ్రమకాలానికి సంబంధించి అనగా 6వ ముద్రకు సంబంధించినటువంటి బోరలు అవి. కానీ ఇవి వధువుకు సంబంధించినటువంటి ఆ యొక్క వర్తమానం అన్నమాట. అంటే అన్ని జనుల్లో ఉన్నటువంటి ఆ జనుల కోసము వర్తమానమైనది. ఆయన నామమున స్తోత్రం. అందుకని బ్రహ్మం గారు కూడా 7 ముద్రలో ఆ యొక్క ఆ వాక్యమే బోరస్వరం అని చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బోరస్వరము ఎలోహిం యొక్క బోరస్వరము అంటే సర్వశక్తిమంతుని యొక్క వాక్యమే. అయితే మనకి చివరి కాలంలో మనకి వాగ్దానం చేయబడి ఉన్నది ఏమిటనంటే ఎక్కిరమ్ము అనే ఒక స్వరము మనకు వాగ్దానం చేయబడింది. ఎక్కిరమ్ము అనే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఎక్కిరమ్ము అనే స్వరమును దాని గురించి మనం నేర్చుకోబోయే ముందుగా మనము ఈ యొక్క బైబిల్లో ఆ యొక్క వాక్యమును లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క స్వరమును జనులు ఏ విధంగా వెంబడించారో, ఆ స్వరమును ఏ విధంగా వాళ్ళు విన్నారో, ఆ స్వరము కోసం వాళ్ళు ఏ విధంగా నిలవబడ్డారో ఏమిటో మనం బైబిల్లో నుండి కొంతమందిని గురించి మనం నేర్చుకున్నాం. ఆయన నామమున హల్లెలూయా. ఆ రోజుల్లో అనగా అపోస్తలుల కాలంలో ఒక కుంటి వ్యక్తి ఆ యొక్క పేతురు యోహాను ప్రార్థించుడు ద్వారా స్వస్థత పొందాడు. ఎందుకంటే ఆ యొక్క కుంటి వ్యక్తిని కొంతమంది ఆ శృంగారమును దేవాలయం దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టేవారు. అతనికి కొంతమంది భిక్ష వేసేవారు, అనగా డబ్బులో లేకపోతే ఏమిటో వాళ్ళు వేసేవారు. దాని యొక్క ఆదాయాన్ని ఆ భిక్ష వ్యక్తి లేకపోతే ఆ యొక్క కుంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క భిక్షాన్ని లేకపోతే ఆ యొక్క డబ్బుని లేకపోతే ఆ యొక్క వచ్చినటువంటి దానిని ఈ తీసుకొచ్చి కూర్చొని పెట్టిన వాళ్ళు తీసుకొని ఆ పంచుకొని ఆ విధంగా వాళ్ళు జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆ విధమైనటువంటి జరుగుతూ ఉండేది. అయితే ఈ యొక్క పేతురు ఆ యొక్క యోహాను ఆ యొక్క దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుంటి వ్యక్తి ఏం చేస్తారంటే వీళ్ళు ఏదైనా సహాయం చేస్తారేమో అంటే ఎవరైనా అటు ఇటు వెళుతున్నప్పుడు ఎవరు ధర్మం చేస్తారా అని చూస్తూ ఉండేవాడు. అలాగే వీళ్ళు కూడా ఏదైనా సహాయం చేస్తారేమోనని వారి వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు వారు ఏం చెప్పారంటే వెండి మేము మా దగ్గర ఏదో ఇవ్వడానికి మాకు వెండి బంగారం మా దగ్గర ఏమీ లేదు, కానీ మేము ఏది కలిగి ఉన్నామో దాన్ని ఇస్తున్నామని చెప్పి
వారు ఆ నామాన్ని కలిగి ఉన్నారు కాబట్టి ఆ నామములో ప్రార్థించినప్పుడు ఆ కుంటి వ్యక్తి ఆ కుంటి కాలు కాస్త మరలా బాగైపోయి అతడు గంతులు వేసుకుంటూ సంతోషముతో ఆ యొక్క ఆలయంలోనికి పరిగెత్తేశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదంతా కూడా వ్యాపించింది అందరికీ కూడా. కుంటి వ్యక్తి ఆ యొక్క కాలు స్వస్థత నుండి అతడు బాగైపోయాడు అనేటువంటి దానిని బట్టి. అందుకని కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వచ్చారు, ఆ పేతురు దగ్గరికి, యోహాను దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఏ విధంగా మీరు అంటే ఆ యొక్క అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడుకొని ప్రధాన యాజకుడైన అన్నయ్య కైపయి, యోహానియు, అలెగ్జందరును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును యోహాను మధ్యను నిలబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడుగుగా, పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలులకు చేయబడిన ఉపకారం గురించి వాడు దేనివల్ల స్వస్థత పొందిన మేము మమ్మల్ని విమర్శించున్నారు కనుక మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకునవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి సర్వశక్తిమంతుడు లేపినట్టు నజరేయుడైనటువంటి యెహోవా మెస్సీయ నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అంటే ఆ నామములో ఏం కలిగింది చెప్పండి? స్వస్థత కలిగింది. కాబట్టి ఈ యొక్క శాస్త్రులు, ఈ యొక్క అధికారులు, పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఏం చేశారనంటే, ఈ ఆయన యొక్క నామము కనుక ఇలాగ వ్యాప్తి చెందిందనుకోండి, అప్పుడు మన పలుకుబడిపోద్ది, మన ఆదాయం పోద్ది, మన బోధలు ఎవరు వినరు, ఆ ధర్మశాస్త్రాన్ని ఎవరు పట్టించుకోరు. కాబట్టి మనం ఇప్పుడే దీన్ని కట్టడి చేస్తే, ఈ నామాన్ని ప్రకటించనీయకుండా ఇప్పుడే మనము కంట్రోల్ చేయాలి దీన్ని. లేకపోతే ఈ నామము ద్వారా స్వస్థతలు జరుగుతా, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఈ యొక్క వాక్యం అలాగే ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా ఇక పట్టించుకోరు. కాబట్టి ఈ యొక్క ఆచారాలన్నీ పోతాయి. కాబట్టి ఏదో విధంగా మనము ఈ యొక్క వాక్యాన్ని అనగా మెస్సీని గురించిన ఆ నామాన్ని, ఆ యొక్క వాక్యమును, ఆ అద్భుతమును అవి జరగనీయకుండా చేయాలంటే వీళ్ళు నోరు మూయించాలి. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారని అంటే, మీరు చూడండి, అయినను ఇది ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మనం వారిని బెదిరిపెట్టవాలని చెప్పుకొనిరి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు చెప్పండి? మరి ఎవరి వలనో రక్షణ కలుగుదు కానీ ఈ నామములోనే రక్షణ కలుగు. ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములోనూ మనకు రక్షణ కలగదు. ఆ నామంలోనే మెస్సయ్య నామంలోనే మనకు రక్షణ కలుగుతుంది. అంటే వాళ్ళు నమ్మిన దాని విషయంలో ధైర్యముగా వాళ్ళు నిలబడ్డారు. ఎవరికి ఏం సంకటం లేదు, భయపడలేదు. ఆత్మతో నిండిన వ్యక్తి ధైర్యముగా ఉంటాడనమాట. అందుకని ఆ పేతురు, యోహాను ధైర్యం చూసినప్పుడు అని ఉంటుంది అక్కడ. అంటే ఆత్మతో నిండిన వ్యక్తి ఏం చేస్తాడంటే ధైర్యంగా మాట్లాడతాడు. అంటే ఆ భయం అనేది ఉందంటే ఇంకా ఆ వ్యక్తిలో ఆత్మ సర్వశక్తిమంతుని యొక్క ప్రేమ పరిపూర్ణంగా లేదని అర్థం అనమాట. సర్వశక్తిమంతుని ప్రేమ కనుక పరిపూర్ణంగా ఉన్నప్పుడు, అదే పరిశుద్ధాత్మ ద్వారా ఆ ప్రేమ కుమ్మరించబడుతుంది. ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఆ నమ్మినటువంటి సత్యం కోసము ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు ఎలాంటివి వచ్చినప్పటికీ కూడా వారు వాక్యం మీద నిలబడతారు తప్ప మరి దేని మీద కూడా వారు నిలబడరు. కాబట్టి ఈ నామాన్ని బట్టి ఎంత మాత్రం కూడా మాట్లాడకూడదు, బోధింపకూడదు. మీరు అసలు దాని గురించి మాట్లాడడానికి లేదు. ఆ నామాన్ని గురించి కానీ, మెస్సయ్యని గురించి కానీ, దేని గురించి కూడా మీరు మాట్లాడడానికి వీలు లేదని చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అందుకు పేతురును, యోహాను వారిని చూచి, ఈ అధికారులు కదా, శాస్త్రులు కదా, పరిచయులు కదా, లేకపోతే గొప్పోళ్ళు కదా, లేకపోతే వీళ్ళు లోక నాదులు కదా, అధికారులు కదా, ఉన్నతమైన వాళ్ళు కదా, జ్ఞానం కలిగిన వారు కదా, డబ్బున్నోళ్ళు కదా, రాజులు కదా, పలుకుబడి ఉన్నోళ్ళు కదా, వీళ్ళు ఏదైనా చేయగలరు అని వాళ్ళకేం భయపడలేదా? భయపడకుండా వాళ్ళు ఏమంటున్నారంటే, సర్వశక్తిమంతుని మాట వినుట కంటే మీ మాట వినుట సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయమా? మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేమని ప్రత్యుత్తరం ఇచ్చారు. ఆయన నామనిస్తారు. ఆత్మతో నిండిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి తాను కన్న వాటిని, విన్న వాటిని చెప్పకుండా ఉండలేడు. ఎవరైనా తారసపడినప్పుడు దాన్ని ప్రకటించకుండా ఉండలేరు. నీవు కూడా
ఈ చివరి కాలంలో ఇప్పుడు ఆత్మచేత నింపబడిన వ్యక్తి అయినట్లయితే నీవు కూడా వేకు నక్షత్రాల గురించి మాట్లాడకుండా ఉండలేవు. వేకు నక్షత్రం గురించి నీ బంధువులకో నీ వాళ్ళకో ఎవరెవరికి నువ్వు చెప్పకుండా ఉండలేవు. ఆత్మ ఏం చేస్తుంటే నిన్ను మాట్లాడేలాగా చేస్తుంటుంది అన్నమాట ఆ నక్షత్రం గురించి. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ కనుక మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి ఉన్నప్పుడు ధైర్యముగా ఉంటాం అన్నమాట. ఆ పరిశుద్ధాత్మ కనుక నింపబడి నువ్వు లేనప్పుడు ఆయన గురించి మాట్లాడడానికి, నువ్వు నమ్మిన దాని గురించి మాట్లాడడానికి నువ్వు భయపడిపోతుంటావు. నువ్వు భయపడిపోయి ఎందుకు మనము మాట్లాడామనుకో ఏదో ఒక సమస్య వచ్చేస్తుంది, ఏదో కష్టం వచ్చేస్తుంది, ఇబ్బందులు వచ్చేస్తాయి, సమస్యలు వస్తాయి, ఎందుకులే దాని గురించి వీళ్ళు ఎలాగ నమ్మర్లే అని నాకు అర్థమైపోతుందిలే అని చెప్పేసి నువ్వు మౌనంగా ఉండిపోతావు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ యొక్క పేతురు యోహాను వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ సత్యమును గురించి వాళ్ళు ఎరిగి ఉన్న దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వారు సర్వశక్తిమంతుని యొక్క లేకపోతే ఎలోహిం యొక్క బోర స్వరమును వాళ్ళు వింటూ ఉన్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అంటే ఎలోహిం యొక్క బోర స్వరం అంటే సర్వశక్తిమంతుని యొక్క మాట వినడమే ఆ బోర యొక్క స్వరము వినడమైనది. సర్వశక్తిమంతుని మాట వినడమే బోర యొక్క స్వరం. అది ఆ కాలంకు సంబంధించిన ఆ బోర అయింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే సర్వశక్తిమంతుని మాట వినుట కంటే మీ మాట వినడము శ్రేష్టమా, సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయమా. ఎందుకనంటే మనం ఎప్పుడూ కూడా సర్వశక్తిమంతుని మాటే మనం వినాలి. ఎందుకంటే ఆయన జీవము కలిగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వము సృజించిన వాడు, ఆయన చనిపోయిన దాన్ని లేపగలిగిన వాడు, ఆయన ఆది అంతము లేనివాడు, సర్వము వ్యాపించి ఉన్నవాడు, ఆయనే నిన్ను బ్రతికించగలడు, ఆయనే నిన్ను పుట్టించినవాడు, ఆయనే జీవింపు చేయుచున్నవాడు, నువ్వు మరణించినను మరణ తిరిగి లేపగలిగిన వాడు ఆయనే. కనుక ఆయన మాటే నీవు వినాలి తప్ప ఏ నరుని మాట కూడా నువ్వు వినకూడదు. అది వాక్య వ్యతిరేకమైనది. కాబట్టి ఎందుకంటే నరుడు అనగా అతడు ఒక విధంగా చెప్పాలంటే అతడు ఒక బైబిల్ చెప్తూ ఉంది, అతడు నరుడు, అతడు గడ్డి పువ్వు లాంటి వాడు, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడు. ఈ రోజున కనపడవచ్చు, రేపు కనబడకపోవచ్చు. అతడు నీటి బుడగ లాంటి వాడు. నీటి బుడగ లాంటి వ్యక్తుల మాటలు కాదు నువ్వు వినాల్సింది. అంతలో కనబడి అంతలో మాయమయ్యే వ్యక్తుల మాటలు కాదు నువ్వు వినాల్సింది. నువ్వు సర్వశక్తిమంతుని మాట వినాలా, మనుషుల మాట వినాలా, ఆయన మాట వినాలా, లేకపోతే మనుషుల మాట వినాలా అని నీ జీవితంలో ఎదురైనప్పుడు నువ్వు ఏది తీసుకోవాలి అని నువ్వు ఆలోచించక్కర్లేదు. నువ్వు ఆయన వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. ఆయన నా మనిషి ఇక్కడ కూడా వాళ్ళు అదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మానవ స్వరముని వినాలా, ఎలోహిం యొక్క బోర స్వరముని వినాలా అని వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే సర్వశక్తిమంత దృష్టికి ఏది న్యాయం అని అంటే ఆయన మాట వినడమే న్యాయం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని యొక్క మాటని వారు విన్నారు. అందువలనే వాళ్ళు సర్వశక్తిమంతుని గురించి సువార్త ప్రకటించారు. ఆ పేతురుకి సిలువ వేయబడినప్పటికి కూడా లేకపోతే యోహానుకు కానీ ఎలాంటి పరిస్థితులు, కష్టాలు, నిందలు, అవమానాలు ఎన్ని వచ్చినప్పుడు, ఎందుకంటే సర్వశక్తిమంతుని మాట వింటే నీకు కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అది ఇరుకు మార్గము, ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా నువ్వు సర్వశక్తిమంతుని మాటే వినాలి. కానీ మనుషుల మాట వింటే నీ లోకంలో అన్ని సుఖభోగాలు ఉండొచ్చు, నీకు గౌరవ మర్యాదలు దొరకవచ్చు, నిన్నందరూ కూడా చక్కగా బాగా చూసుకోవచ్చు. కానీ నీవు చివరికి ఏమైపోతుంటే చనిపోయిన తర్వాత ఉగ్రతలోకి వెళ్ళిపోతావు. ఉగ్రతలోకి వెళ్ళిపోవడం కంటే కూడా ఆ నిత్య శిక్ష అనుభవించడం కంటే కూడా ఇక్కడ నిందలు, శ్రమలు, బాధలు ఇవన్నీ అనుభవించి తాత్కాలికంగా కొంతకాలం అనుభవించి నిత్యరాజ్యంలోకి వెళ్ళడమే బెస్ట్. ఆయన నామనిస్తే హల్లెలూయా. అందువల్ల మనం బోర స్వరమునే వినాలి, సర్వశక్తిమంతుని స్వరాన్ని మనము వినాలి, ఆయన వాక్యమునే మనము వినాలి. అందుకనే బైబిల్లో మనము ఆదాము అవ్వల్ని మనం చూసినప్పుడు అక్కడ సర్వశక్తిమంతుని బోర స్వరం ఉంది, అనగా సర్వశక్తిమంతుని స్వరం ఉంది. అక్కడ ఈ ఫలములు మీరు తినకూడదు. అక్కడ దయ్యం యొక్క స్వరము కూడా ఉంది. అయితే సర్వశక్తిమంతుని మాట వినుట కంటే, పిల్లరా, సర్వశక్తిమంతుని మాట వినుట కంటే
ఆ సర్పం యొక్క మాట వినటం సర్వశక్తిమంతుని దృష్టికి న్యాయము కాదు. కానీ వాళ్ళు ఏం చేశారనంటే సర్వశక్తిమంతుని మాట కంటే కూడా వాళ్ళు సర్పం యొక్క మాటని విన్నారు, సాతానుడి యొక్క మాటని విన్నారు. ఆ మాట వినడం వలన ఇక్కడ ప్రపంచం మొత్తము కూడా మరణంలోనికి పడిపోయింది. అప్పటి వరకు మానవుడు అమర్చితలో ఉన్నాడు, మరణం లేనివాడుగా ఉన్నాడు. దుఃఖము, కన్నీరు, వేదన, శ్రమ ఇలాంటివి ఏమీ లేవు. అక్కడ సమాధులు, కార్యక్రమాలు లేవు, అక్కడ దుఃఖములు లేవు, ఏమీ లేవు. సమస్తము ఆయన మంచిగానే సృష్టించాడు, ప్రతిదీ బాగా సృష్టించాడు ఆయన. కానీ సర్వశక్తిమంతుని మాట కంటే కూడా నరుల మాట వినడం వలన, అనగా అపవాది మాట వినడం వలన, సాతాను సంబంధమైన సాతాను యొక్క మాట వినడం వలన ప్రపంచం ఎప్పుడు కూడా ప్రమాదంలో పడుతూ వచ్చింది. ఆరంభము నుండి కూడా అదే విధంగా జరిగింది. కాబట్టి సర్వశక్తిమంతుని మాట వినడమే శ్రేష్టం. అందువల్ల ఈ దుఃఖమునకు, కన్నీరుకు, నీ ఉదయం నుండి సాయంత్రం శ్రమపడి అలసిపోవుడుకు, అయ్యో అమ్మో అని ఈ వ్యాధులకు అన్నిటికి కూడా కారణము ఆమె ఇవన్నీ తీసుకొచ్చేసింది. ప్రపంచం మొత్తానికి అంటించింది ఆమె. ఈ సమాధులు, ఇవన్నీ జైళ్ళు, లేకపోతే ఈ యొక్క లేకపోతే పోలీస్ స్టేషన్, వీటన్నింటికి కూడా కారణం ఏంటంటే నేరాలు చేసి, పాపాలు చేసి ఆ విధంగా అయిపోవడానికి కారణం ఏంటంటే ఆమె చేసినటువంటి పాపం. అంటే ఆజ్ఞాతిక్రమే పాపం, పాపంలో వచ్చే జీతము మరణం. అందువలన అక్కడ వాళ్ళు ఎదుర్కొన్నారు. సర్వశక్తిమంతుని మాట వినవలన, సర్పం మాట వినవలన. వారు సర్పం మాట విన్నారు తప్ప సర్వశక్తిమంతుని యొక్క మాట వినలేదు. అందువల్లనే వాళ్ళు ప్రమాదంలో పడిపోయారు. మనం ఎప్పుడు కూడా సర్వశక్తిమంతుని మాటను మాత్రమే మనం వినాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మెస్సీని గురించి కూడా మీరు చూడండి. అపవాది శోధించాడు. ఆ శోధకుడైన అపవాది వచ్చాడు. ఇదిగో రాతిని రొట్టెగా మార్చుకొని భుజించమని చెప్తున్నాడు. ఈ రాయిని రొట్టెగా మార్చుకొని భుజించమంటున్నాడు. కానీ ఆయన స్వరము చెప్తూ ఉంది, బోర స్వరము చెప్తూ ఉంది, సర్వశక్తిమంతుని యొక్క స్వరము చెప్తూ ఉంది. ఇదిగో నీవు మనుష్యుల మాట వినుట కంటే సర్వశక్తిమంతుని మాట వినడమే శ్రేష్టం. కాబట్టి అక్కడ మెస్సీ ఏం చేశాడనంటే, అనగా సర్వశక్తిమంతుడైన మెస్సీ ఏం చేశాడనంటే వాక్యమునే పట్టుకున్నాడు. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ వాక్యం వల్లనే బ్రతుకుతాడు. సాతాను మాట ఆయన వినలేదు, సర్వశక్తిమంతుని మాట మాత్రమే ఆయన విన్నాడు. సాతాను యొక్క మాటను ఆయన వినలేదు, సర్వశక్తిమంతుని మాటను మాత్రమే ఆయన విన్నాడు. సర్పం యొక్క సంబంధమైన సాతానుడి యొక్క మాటని ఆయన వినలేదు. ఆ తర్వాత లోక రాజ్యము, మహిమ ఇవన్నీ తీసుకొచ్చి చూయించి, నీవు కనుక నా మొక్కినట్లయితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ రాజ్యాలన్నీ నీవైపోతాయి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న పట్టణాలన్నీ నీ అయిపోతాయి, నీవు ప్రపంచానికి రాజు అయిపోతావు, నువ్వు మొక్కితే చాలు, ఊరకు మొక్కితే చాలు. ఆ మొక్కడం అనేది చాలా సులువుగానే ఉండొచ్చు, కానీ ఆయనకే మొక్కవలసినదని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తప్ప ఏ రాతికైనా, రప్పకైనా, మరి దేనికి కూడా నీవు మొరక్కకూడదు, ఆరాధించకూడదు, ఆయనకే మొరక్కాలి. కాబట్టి ఆ రోజుల్లోనే ఆయన గనక సర్వశక్తిమంతుని మాటను పక్కన పెట్టేసి సర్పం మాట విన్నట్లయితే ఆయనకు ఆ శిలువ శ్రమలో ఉండవు, ఆ నిందలో ఉండవు, ఆ ముళ్ళ కిరీటం ఉండదు, ఆ కొడా దెబ్బలు ఉండవు, చంపబడడం ఉండదు, ఏమీ ఉండదు. ఎందుకంటే ఆయన ప్రపంచానికి రాజు అవుతాడు అపవాది మాట కనుక విన్నట్లయితే. కానీ ఈ స్వల్పకాలపు సుఖభోగాలు అనుభవించుట కంటే, అల్పకాలము ఈ ప్రపంచానికి రాజు అగుట కంటే సర్వశక్తిమంతుని మాట వినడమే, అనగా వాక్యమును అనుసరించడమే, బోరస్వరము వినడమే సర్వశక్తిమంతు దృష్టికి న్యాయమని ఆయన వాక్యం మీద నిలబడ్డాడు. ఆయన నా పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే ఆయనకి వాక్యం మీద నిలబడినందువల్ల అనేక శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి. ఆయన అరణ్యముల్లో ఎందుకంటే మనుషులకు నివాసములు కలవు, కానీ ఆయనకు ఆ రోజుల్లో తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు. అంతగా ఆయన హింసించబడ్డాడు, బాధించబడ్డాడు, శ్రమ పెట్టబడ్డాడు. ఎందుకనంటే వాక్యము కోసం నిలబడినందువల్ల, సత్యము కోసం నిలబడినందువల్ల. సత్యం అనగా వాక్యమై ఉన్నది కాబట్టి ఆ వాక్యం కోసం నిలబడినందువల్ల ఆయన ఆ విధంగా శ్రమలు పడాల్సి వచ్చింది. ఆయన నమ్మరిస్తాం. హల్లెలూయా. అదే కనుక అపవాది మాట విన్నట్లయితే పరిశీలందరూ ఆయన చేతిలో ఉంటారు, శాస్త్రులందరూ ఆయన చేతిలో ఉంటారు, రాజులందరూ కూడా ఆయన చేతిలో ఉంటారు, యూదులందరూ కూడా ఆయన చేతిలో ఉంటారు. సమస్త యెరూషలేము ప్రపంచంలో రాజ్యాలను కూడా ఆయన చేతిలో ఉంటాయి. కానీ అది అల్పకాలమే, అది పాపమయము, అది సాతాను సంబంధమైన ప్రపంచం. కనుక అపవాదికి మ్రొక్కి ఆ యొక్క శాపగ్రస్తమైన దాన్ని సంపాదించుకున్నట్టు కంటే నిత్యమైన దానికోసం ఆయన ఏం చేశాడనంటే సర్వశక్తిమంతుని మాటను, ఆయనకు వాక్యమును, ఆ యొక్క బోరస్వరమును ఆయన విన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మోషేని కూడా మనం చూడండి. మోషే కూడా రెండు ఎదుర్కొన్నాడు, రెండు స్వరములను ఎదుర్కొన్నాడు. ఒకటి సాతాను స్వరము, ఒకటి సర్వశక్తిమంతుని యొక్క స్వరము. అనగా ఒకటి ఫరో స్వరము, ఇంకొకటేమో సర్వశక్తిమంతుని యొక్క స్వరము. సర్వశక్తిమంతుడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ని నీ వెలుపలికి తీసుకుని రావడానికి నువ్వు వెళ్ళమని సర్వశక్తిమంతుడు ఆజ్ఞాపించాడు మోషేకి. ఆ యొక్క సర్వశక్తిమంతుని మాటను బట్టి మోషే ఐగుప్తు దేశానికి వచ్చాడు, ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉండి ఇజ్రాయెల్ని విడిపించుకొని తీసుకొని వెళ్ళట కొరకై ఆ యొక్క ఇజ్రాయెల్ని పంపించమని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఫరో అంటున్నాడు, మోషే, నీవు ఐగుప్తు దేశంలో పెరిగావు, మేము నిన్నెంతో బ్రహ్మాండంగా పెంచాం, ఒక రాజకుమారుడు అనగా ఫరో తర్వాత నీవు రాజు అన్నట్టుగా మిమ్మల్ని పెంచాం. ఈ రాజ్యం అంతా నీదే, ఈ ప్రజలందరూ నీ వాళ్ళే, ఈ యొక్క ఐగుప్తు దేశం అంతా కూడా నీదే, సమస్తము నీదే. కాబట్టి నీవు ఈ యొక్క మా మాట విను, నీకు అన్ని సౌఖ్యాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, అంతా బాగుంటుంది, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఇరుకు ఉండదు, ఎవరు నిన్ను నిందించరు, నిన్నందరూ ప్రజలందరూ కూడా బాగా చూసుకుంటారు, చక్కగా చూసుకుంటారు, నీకే ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు ఏమీ ఉండవు. కాబట్టి మా మాట విను, మేము చెప్పినట్టు చేయి అన్నాడు. అప్పుడు మోషే ఏమన్నాడు చెప్పండి? సర్వశక్తిమంతుని మాట వినుట కంటే మీ మాట వినడం సర్వశక్తిమంతు దృష్టికి న్యాయమా? గతవుతుందండి. సర్వశక్తిమంతు దృష్టికి న్యాయమా? సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు? దాన్ని చేయాలి. నీవు మనిషివి, నీవు ఈరోజు ఉండి నువ్వు చనిపోతావు, నీవు ఒక నీటి బుడగవి. నీవు అనుభవించేవన్నీ కూడా అల్పకాల పాపభోగాలు, ఇవి శాశ్వతంగా ఉండేవి కాదు. నీ అల్పకాల పాపభోగాలు చూసుకుంటున్నావు, నీవు అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వాడివి. కానీ ఆయన జీవము కలిగిన వాడు, ఆయన నిత్యము ఉండేవాడు, ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నన్ను రక్షించేవాడు, ఆయన నన్ను కాపాడేవాడు, ఆయన హెబ్రీల సర్వశక్తిమంతుడు, మా సర్వశక్తిమంతుడు ఆయన. మేము ఆరాధించువాడు ఆయన మాట మేము వినవలను, కానీ నీ మాట మేము వినవలసిన పని లేదా. మోషే, నువ్వు అరణ్యములు ఎన్నో శ్రమలు పడతావు, బాధలు పడతావు, కష్టాలు పడతావు, నీవు ఇబ్బందులు పడతావు. అప్పుడు కొంతమంది అంటున్నారు, మోషే ఏం మనిషి, మనం ఐగుప్తు దేశంలో ఆయన రాజు తర్వాత రాజు అవుతాన్ని ఎంతో ప్రేమించాం, ఎంతో ఆదరించాం, విద్యలు నేర్పించాం, ఎంతో గొప్పగా ఆయన గురించి ఆలోచించాం, ఎన్నో మేలు చేశాం. కానీ అంత చేసిన మనుషులకే ఇంత కీడు చేస్తూ ఉన్నాడు ఇతడు. చాలా దుర్మార్గుడు మోషే, చాలా చెడ్డ వ్యక్తి, చాలా నీచమైన వ్యక్తి. అతని పేరే మనం ఉచ్చరించకూడదని రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు.
నిందలు భరిస్తూ ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లారా, అప్పుడు మోషే అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే సర్వశక్తిమంతుని ప్రజలతో శ్రమలు అనుభవించడం మేలని ఇచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుని యొక్క స్వరమునే విన్నాడు తప్ప పౌరు స్వరమును కానీ ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్న ప్రజల యొక్క స్వరమును కానీ వాళ్ళ మాటలు కానీ లెక్క చేయలేదు. ఆత్మతో నింపబడిన వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి సర్వశక్తిమంతుని మాట అతడు అనుసరిస్తాడు తప్ప సర్వశక్తిమంతుని యొక్క వాక్యము కోసం నిలబడతాడు తప్ప దేని విషయమును కూడా ఎవరి మాట కూడా అతడు వినడు. అవి అన్నీ ఎందుకు వినడంటే అవన్నీ కూడా వాక్య వ్యతిరేకమైనవి, సర్వశక్తిమంతునికి వ్యతిరేకమైనవి. ఆ వ్యతిరేకమైన వాటిని ఏమాత్రము కూడా వినడు. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఆ బోర స్వరం మీద మాత్రమే లక్ష్యం ఉంచుతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మేకాయను గురించి మనం చూస్తున్నాం. మేకాయ పిల్లారా, సర్వశక్తిమంతుడు తనతో మాట్లాడుతూ ఉండేవాడు మేకాయతోటి. అందువల్ల సర్వశక్తిమంతుని స్వరమును అతడు వింటూ ఉండేవాడు. సర్వశక్తిమంతుని యొక్క దర్శనములను ఆ ప్రత్యక్షతలు అతడు కలిగిన వాడు మేకాయ. ఆ యొక్క సమయంలో యెహోషాపాతు, ఆహాబు వారు రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు. ఆ యుద్ధానికి వెళ్ళాలనుకున్న ఆ సమయంలో అక్కడ ఆ యొక్క ఆహాబుకు సంబంధించిన కొంతమంది 400 మంది ప్రవక్తలు ఉన్నారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు మనము దాని గురించి ఆ యుద్ధంలో దాని విజయం పొందుతామా లేదా అని తెలుసుకోవడానికి విచారించడం కోసం ఆ యొక్క యెహోషాపాతు ఎవరైనా ప్రవక్తలు ఉంటే పిలవమంటే ఎందుకు మన ప్రవక్తలు ఉన్నారు, 400 మంది ప్రవక్తలు ఉన్నారని చెప్పి ఆ యొక్క ఆహాబుకు సంబంధించినటువంటి అనగా యెజెబెలుకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్రవక్తల్ని పిలిచారు. పిలిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే అందరు కలిసి, రాజా మీరు యుద్ధానికి వెళతారు, మీరు విజయం పొందుతారు, మీకు అందుట్లో ఏ అనుమానం లేదు అని అందరూ కలిసి ఒకే మాట చెప్పేశారు. అందుట్లో సిద్కియా అనేవాడు ఉన్నాడు. ఇనప కొమ్ములు చేసుకుని తీసుకొచ్చేసి మీరు ఆ యొక్క సిరియనుల్ని ఆ యొక్క వారిని మీరు ఇలా గుమ్మేస్తారని చెప్తూ ఉన్నాడు. మీకు అర్థమైందా? అక్కడ ఆ యొక్క ప్రవక్తలు అనగా అబద్ధ ప్రవక్తలు ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ యెహోషాపాతుకి వీళ్ళు గలిబిలి చూసి, వీళ్ళ విధానం చూసి, వీళ్ళు ఇలాగ చెప్తున్నారని నమ్మకం కలగల, విశ్వాసం కలగల. వీళ్ళ మీద కలగక ఇంకా ఎవరైనా ఉన్నారా వీళ్ళు కాకుండా అని అంటే మేకాయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎప్పుడు కూడా నా గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. నేనంటే అతనికి ఇష్టం ఉండదు, ఎప్పుడు నా గురించి కీడే మాట్లాడుతూ ఉంటాడు. అందుకే అతడంటే నాకు ద్వేషం ఉంది అని అన్నప్పుడు అయినా పర్వాలేదు అతన్ని పిలవమన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మేకాయ అని పిలిచినప్పుడు మేకాయ, ఏమిటి మేము ఇలా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాం, ఏమిటి అని అంటే మీరు యుద్ధానికి వెళ్ళండి, మీరు విజయం పొందుతారని చెప్పాడు. నువ్వు ఎప్పుడు ఇలాగ అబద్ధాలు చెప్తావు కానీ నిజం చెప్పు. నువ్వు నిజం చెప్పు. మేము యుద్ధానికి వెళతామా, మేము యుద్ధంలో విజయం పొందుతామా, ఏమిటి? పిల్లలు అక్కడ ఉన్నటువంటి అబద్ధ బోధకులు ఏమంటున్నారంటే మేమందరం విజయం పొందుతామని చెప్పాము కాబట్టి నువ్వు కూడా అలాగే చెప్పట్టున్నారు. మేమందరం కూడా మీరు యుద్ధానికి వెళితే విజయం పొందుతారు చెప్పేసాం మేము, నువ్వు కూడా అలాగే చెప్పంటున్నారు. పిల్లారా, అప్పుడు ఆహాబు లేకపోతే యెహోషాపాతు వీళ్ళు అడుగుతున్నారు, నువ్వు నిజం చెప్పు. అప్పుడు మేకాయ చెప్తున్నారు, రాజా మీరు యుద్ధానికి వెళతారే కానీ మీరు విజయం పొందరని చెప్పాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారికి అనుకూలంగా మాట్లాడలేదని, వారికి అనుకూలంగా జవాబు ఇవ్వలేదని. ఎందుకనంటే సర్వశక్తిమంతుడు ఏది చెప్పాడో దాన్నే చెప్పాలి, ఆ స్వరమనే పలకాలి. సర్వశక్తిమంతుడు స్వరమును లోబడాలి. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్నే చెప్పాలి తప్ప ఇంకొకటి చెప్పకూడదు.
అక్కడ మేకాయ అక్కడ అబద్ధ బోధకులు చెప్పే మాటలను తీసుకోలేదు. ఆయన మనిస్తారు. అబద్ధ బోధకుల యొక్క స్వరమునతడు లక్ష్య పెట్టలేదు. కానీ సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దాని వైపు అతడు నిలబడి ఉన్నాడు. ఆయన మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ మేకాయ మీరు యుద్ధానికి వెళతారే కానీ విజయం పొందరని చెప్పాడు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్నే చెప్పాడు. అందువలనే ఆ యొక్క ఆహాబు ఏం చేశాడనంటే ఇతడు మనకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి, నేను చెప్పలేదా ఇతడు ఎప్పుడు విరోధంగా మాట్లాడతాడని, విరోధంగా చెప్పాడు కాబట్టి ఇతడు తీసుకొని వెళ్ళి మీరు ఆ యొక్క కఠినమైనటువంటి ఆహారమును కఠినమైనటువంటి నీళ్ళిచ్చి బందీ గృహములో బంధించమని చెప్పాడు. సత్యము చెప్పినందువల్ల యావే ఏమి చెప్పాడో లేకపోతే సర్వశక్తిమంతుని యొక్క మాట వినినందువలన ఆయన మాట విని చెప్పినందువలన ఆ యొక్క మేకాయకు శ్రమలు వచ్చాయి. మురికి నీళ్ళు ఇచ్చారు, తినలేని ఆహారాన్ని ఇచ్చారు, త్రాగలేని నీరుని ఇచ్చారు. ఆ బందీ గృహములో చాలా శ్రమ పెట్టబడ్డాడు. పిల్లరా ఆయన మాటే నేను వినాలి. ఆయన నామస్మరణ. హల్లెలూయా. అందుకే మేకాయ అంటాడు, ఇదిగో నేను చెప్పిన మాట మీరు నమ్మడం లేదు, కానీ నేను ఆ దర్శనము నేను చూశాను. వాళ్ళు అబద్ధపు ఆత్మను కలిగిన వారు అబద్ధములు చెప్పినట్లు అట్టి ఆత్మ వారి మీద ఉన్నది కాబట్టి మీరు వాళ్ళ మాటలు మీరు నమ్ముతూ ఉన్నారు. కానీ నా మాట మీరు నమ్మడం లేదు. నా మాట నమ్మకుండా మీరు యుద్ధానికి వెళుతున్నారు. ఇది సర్వశక్తిమంతుడి మాట. ఇది ఆయన ఏం చెప్పాడు దాన్ని నేను చెప్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుని స్వరమును నేను విని నేను ఏదైతే చూశానో ఏదైతే విన్నానో దాన్నే చెప్తున్నాను. నేను వాళ్ళు చెప్పుకోవడం, నేను ఆ పరలోకంలో చెప్పుకోవడం నేను విన్నాను, దాన్నే నీకు చెప్తున్నాను. సర్వశక్తిమంతుని స్వరముని మీకు ప్రియులారా నేను తెలియజేస్తున్నాను. అయితే వాళ్ళు దాన్ని నమ్మలేదు. ఎందుకంటే అనేక మంది చెప్పిన మాటను నమ్ముతారు, కానీ ఒకటి చెప్పిన మాట ఎవరు వింటారు? అన్ని సంఘాల్లో తిరుత్వం అంటున్నారు, రోమన్ క్యాథలికులు సంఘం తిరుత్వం అంటున్నారు, పెంతెకోస్తోలు తిరుత్వం అంటున్నారు, బాప్టిస్టులు తిరుత్వం అంటున్నారు, అందరూ తిరుత్వం అంటున్నారు, తిరుత్వం అంటున్నారు. కాబట్టి అనేక మంది చెప్పేది కరెక్ట్ అయింది, కానీ ఒకరు చెప్పేది ఇద్దరు చెప్పేది కరెక్ట్ అవుతుందా అంటారు చాలామంది. అబద్ధం వైపు ఎప్పుడు కూడా అనేక మంది ఉంటారనే దానికి అది గుర్తు. అబద్ధం వైపు అనేక మంది ఉంటారు. కాబట్టి ఈనాడు కూడా 1963లో మేఘ మధ్య రెండవ రాకడ, అది రెండవ రాకడ యొక్క దర్శనమే. కానీ అప్పుడే జరిగిపోయిందని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు జరగలేదు, అప్పుడు జరగలేదు, అది ఇప్పుడు జరుగుతూ ఉందంటే నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? బహు కొద్ది మంది నమ్ముతారు, అందరూ నమ్మరు. కాబట్టి ఆ రోజుల్లో కూడా ప్రతి కాలంలో కూడా ఏలియా కూడా మోషే కూడా ప్రతి కాలంలో కూడా ఎవరు కూడా జనులు వినలేదు. కాబట్టి ఇక్కడ కూడా ఆహాబు యెహోషాపాతు వినలేదు. అప్పుడు అంటాడు, మీరు ఆ యుద్ధ సమయంలో మీకు చావు మీదకి వచ్చినప్పుడు, మీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మీరు అప్పుడు దాక్కోబోతారు కదా. మీరు తూముల్లోనూ చెట్టు సొరంగాలు వాటిలోనూ త్వరలోను వాటిలోనూ కొండ గుహల్లోనూ, అప్పుడు నేను చెప్పింది సత్యమని మీకు తెలుస్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. రేపు శ్రమకాలంలో పడిపోయినప్పుడు ఈ మత్స్యాకుడు అంటే బాప్టిస్టులు కానీ, పెంతెకోస్తు కానీ, లూథరన్ కానీ, లేకపోతే ఇస్కోలు గుంపులు కానీ, బ్రదర్ గుంపులు కానీ, ఈ బైబిల్ మిషన్ గుంపులు కానీ, నానా రకాల గుంపులు కానీ, ఏమండి LFA ఇవన్నీ కూడా నామాన్ని తిరస్కరించారు. ఇప్పుడు వీళ్ళకి అర్థమవుదు, మా సంఘాలు బాగానే కొనసాగుతున్నాయి కదా, చాలామంది విశ్వాసులు వస్తున్నారు కదా, చాలామంది నమ్ముతున్నారు కదా, బాగానే ఉంది కదా అని చెప్పొచ్చు వీళ్ళు. కానీ రేపు ఆ యొక్క ఆహాబు యెహోషాపాతు యుద్ధంలోకి వెళ్ళిపోయి ఆ యుద్ధంలో వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చి పారిపోతున్నారు చూసారా. అలాగే రేపు ఈ శ్రమకాలంలో పడిపోయినప్పుడు వాళ్ళు దాక్కోవడానికి స్థలం దొరకదు. అప్పుడు అర్థమవుతుంది మనం ఆ నామాన్ని ఎందుకు తిరస్కరించాము. ఈ వధువు సంఘాలలో కూడా వేకు నక్షత్ర వర్తమానం ఎందుకు తిరస్కరించామన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది తప్ప ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అర్థము కానే కాదు. కాబట్టి పిల్లారా,
ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుని యొక్క స్వరముని మనం వినాలి. ఎందుకంటే ఇవి అల్పకాల పాపభోగాలు కోసం. ఈ యొక్క 400 మంది అబద్ధ బోధకులు ఏం చెప్పారు, అదే మీకాయ కూడా చెప్పినట్లయితే అతనికి ఏ ఇబ్బందులు ఉండవు, ఏ ఇరుకు ఉండదు, ఏ ఇబ్బందులు ఉండవు. ఆ యొక్క ఆహాబు కానీ ఆ యొక్క యెజబెలు కానీ బ్రహ్మాండంగా చాలా బాగా, ఆ యొక్క యెహోషాపాతు కానీ ఆ యొక్క అబద్ధ బోధకులు కానీ చాలా బాగా చూసుకుంటారు మీకాయని కూడా. మీకాయ ఏం చెప్పాము, నువ్వు కూడా ఇది చెప్పావు, మేము నీవు ఒకటే, మనందరం ఒకటే అని చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చాలా బాగా చూసుకునేవారే. కానీ మనుషుల మాట విని సుఖ సౌఖ్యాలతో భోగభాగ్యాలతో లోకంలో బ్రతుకుట కంటే ఆ సర్వశక్తిమంతుని యొక్క మాట విని ఆ బోర స్వరముని విని శ్రమలు అనుభవించడము, పేదరికం అనుభవించడము, కష్టమును అనుభవించడము, లేకపోతే ఈ యొక్క బాధలు అనుభవించడము, అదే మేలు అంటాడు మోషే. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తిమంతుని మాటే వినాలి. నీ జీవితంలో నీకు ఒకేసారి 2 ఎదురు పడతాయి. అటు మానవ స్వరము, ఇటు సర్వశక్తిమంతుడు. మానవ స్వరం అది సాతాను సంబంధమైనది, అది వాక్య వ్యతిరేకమైనది. కానీ నీవు సర్వశక్తిమంతుని స్వరముని వినాలి. అప్పుడు నీవు 2 తలంపుల మధ్య పడిపోతావు. 2 తలంపుల మధ్య. చూడండి, ఇజ్రాయేల్ కూడా ఒక సమయంలో అనగా ఏలియా దినాల్లో 2 తలంపుల మధ్య పడిపోయారు. అటు బయలుదేవత, అస్తారోతు దేవత బోధకులేమో ఇదే సత్యము, ఇదే సత్యం, ఇదే గొప్ప మర్మము ఆయన మనకు బయలుపరిచాడు. నిజముగా ఈ యొక్క అస్తారోతు దేవతే లేకపోతే బయలుదేవతే గొప్ప అని ప్రకటిస్తూ ఉన్నారు. అన్య సంబంధమైనటువంటి వాటిని ప్రకటిస్తూ ఉన్నారు. అది అన్య సంబంధమైనది. త్రిత్వము, 3 దేవుడి సిద్ధాంతం కూడా అది అన్యుడిది. 3 విశ్వసిస్తారు. బహు ఆరాధన సాతానుడు కోరుకుంటాడు. సర్వశక్తిమంతుడు ఒక్కడు అనేదాన్ని ఆయన కోరుకుంటాడు. సాతాను బహుదేవతారాధన కోరుకుంటాడు వాడు. అందువలన అక్కడ వాళ్ళు అన్య సంబంధమైనటువంటి ఈనాడు 3 దేవుళ్ళ సిద్ధాంతం క్రైస్తత్వంలోకి ఎలాగ వచ్చేసిందో 325 నిశ్చయ సమావేశంలో అదేవిధంగా ఆనాడు కూడా అన్య సంబంధమైన అస్తారోతు, బయలుదేవత ఆ సంబంధమైనవి ఆ విధంగా వచ్చేసాయి. ఆ సమయంలో అనేక మంది జనులు ఆ విధంగా దాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఏలియా పంపించబడ్డాడు. ఏలియా పంపించబడి అది సత్యము కాదు, అది అన్య సంబంధమైనది, అది లోక సంబంధమైనది, అది ధర్మశాస్త్రం వ్యతిరేకమైనది, దాన్ని మీరు ఆచరించకూడదు, దాని ప్రకారం మీరు వెళ్ళకూడదు, యెజబెలు బోధన ప్రకారం మీరు నడవకండి, ఆమె మోసం చేస్తూ ఉంది. ఆ సమయంలో ఆ ప్రజలు ఏలియా మాట వినాలా, యెజబెలు మాట వినాలా అని 2 తలంపుల మధ్య పడిపోయారు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఏలియాతో మాట్లాడి, ఆ ఏలియాతో మాట్లాడిన దానిని బట్టి అబద్ధ బోధకులందరూ ఒకవైపు ఉన్నారు, ఏలియా ఒక్కడు ఒకవైపు ఉన్నాడు. చూడండి, అబద్ధం చెప్పడానికి సాతానుడు అనేక మందిని లేపుతాడు, అది సత్యమని నమ్మించడానికి. కానీ సర్వశక్తిమంతుడు దానికి సాక్షిగా ఉన్నాడు కాబట్టి, దాన్ని రుజువు చేసుకోగలరు కాబట్టి ఆయన ఒక్కరిని లేపుతూ వచ్చాడు. ఆయన నామమున స్తోత్రం. ప్రతి కాలంలో కూడా ఒక్కరొక్కరే ఉంటారు. ఆ శ్రమ కాలంలో మాత్రం 2 ఉంటారు, మోషే, ఏలియాలు ఉంటారు. అందువల్ల ఆ యొక్క ఏలియా ఆ సమయంలో సర్వశక్తిమంతుని యొక్క మాటని విన్నారు, స్వరముని విన్నారు. అక్కడ ఒక గంధకమును తవ్వి అక్కడ కట్టెలను పేర్చి మాంసము దాని మీద ఉంచి వారు ప్రార్థించినప్పుడు వెలిగించకుండానే వచ్చేది మండిపోవాలి. వాళ్ళు దాన్ని పిల్లారా ఆ బయలు దేవత, అష్టారేవ దేవత ఆవిడొచ్చి ఆ అగ్నిని కాల్చేయాలని వాళ్ళు డ్యాన్సులు వేశారు, చిందులు వేశారు, పాటలు పాడారు, సంగీతాలు వాయించారు. ఈనాడు మత్స్య సంఘాలు ఎలా చేస్తున్నారు ఆ విధంగా అన్నీ చేశారు, కానీ ఏమీ రాలేదు. కానీ ఏలియా ప్రార్థించగానే ఆకాశం అగ్ని వచ్చి ఏం చేసి చెప్పండి, కాల్చివేసి ఆయన హల్లెలూయా. ఓ కొన్నిసార్లు ఆయన ఆ విధంగా 2 తలంపుల మధ్య ఉన్నప్పుడు ఆయన తను సజీవుడినని, నేనే సత్యవంతుడని ఆయన రుజువు చేసుకుంటాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సర్వశక్తివంతుని యొక్క మాటనే నీవు, ఆ బోర స్వరాన్నే నీవు
వినాలా ఆయన మనిస్తారు. హల్లెలూయా. అందువల్ల మనము ఈ మనుషులు చెప్పినట్లు మనం నడవకూడదు. ఈనాడు మత్స్యాగ సంఘ బోధకులు చెప్పినట్లు మనం నడవకూడదు. వారి మాటలన్నీ కూడా మత్స్యాగ సంఘంలో ఉన్న మాటలన్నీ కూడా బోధలన్నీ కూడా అవి వాక్య వ్యతిరేకమైనవి. కనుక సర్వశక్తిమంతుని వాక్యం ఏం చెప్తుందో దాన్నే మనం వినాలి తప్ప. ఎందుకంటే ఆనాడు ఆహాబు కాలంలో యెజెబెలు కాలంలో ఉన్న రీతిగానే ఆ యొక్క అబద్ధ బోధకులు, ఎందుకనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నది యెజెబెలు ఆత్మ. అందుకని యెజెబెలు ఆనాడు ఎలాగైతే అబద్ధ బోధకులు కలిగి ఉందో ఈనాడు కూడా అనేక సంఘాలు కూడా, సంఘములు అనగా స్త్రీలు కాబట్టి అవి యెజెబెలు అనగా అది యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం, దాని యొక్క పిల్లలు అనగా మిగతా సంఘాలు. కాబట్టి ఆ బోధకులు ఈనాడు కూడా ఉన్నారు. కాబట్టి ఏలియా ఎలాగైతే నిలబడ్డాడు, నీవు కూడా ఈ చివరి కాలంలో సర్వశక్తిమంతుని కోసం నిలబడాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. ఎందుకంటే ఆనాడు ఆహాబు దగ్గర ఉన్నటువంటి యెజెబెలు దగ్గర ఉన్న అబద్ధ బోధకుల్లో ఉన్న ఆత్మే, అబద్ధ బోధలు చేసేటువంటి ఆ ఆత్మే ఈనాడు అన్ని సంఘాల్లో అనగా బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, లూథరన్ సంఘం కానీ, బైబిల్ మిషన్ సంఘం కానీ, అన్ని సంఘాల్లో ఉన్న బోధకుల్లో ఉన్న ఆత్మ కూడా అది దయ్యపు ఆత్మైనది. ఆనాడు ఆహాబు కాలంలో వాళ్ళు చెప్పినట్టు కానీ, అందుకనే ఆహాబు వారి మాటలు నమ్మి యుద్ధానికి వెళ్ళి శ్రమల్లో పడిపోయాడు. ఈనాడు కూడా ఆ సంఘాలకు వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ బోధకుల యొక్క మాటలు నమ్మి, ఆ బోధకులను అనుసరించి ఆ శ్రమకాలంలోని కనుక ఉగ్రతలోకి వెళ్ళిపోతారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి నీవు చివరి కాలంలో ఏలియా వలె నువ్వు నిలబడాలి. ఏలియా ఆయన స్వరముని విని సర్వశక్తిమంతుని కోసము, సర్వశక్తిమంతుని మాట విని సర్వశక్తిమంతుని కోసము నిలవబడ్డాడు తప్ప ఎవరి మాట అతడు వినలేదు. ఎవరి మాట అతడు ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ యొక్క రాజ్యమంతా కూడా ఆహాబు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ ధనము కానీ, ఆ రాజ్యము కానీ, ఆ ప్రజలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మందిరములు కానీ సమస్తము కూడా ప్రపంచం అంతా కూడా ప్రియులారా ఈనాడు మత్స్యాగ సంఘాలు అనగా అన్ని సంఘాల చేతుల్లో ఎలా ఉంది, ఆ రోజుల్లో కూడా ఆ దేశమంతా కూడా వారి చేతిలో ఉన్నప్పటికీ కూడా ఏలియా ఏ మాత్రము భయపడకుండా ధైర్యముగా వాక్యం కోసము నిలవబడ్డాడు. నీవు కూడా ఈనాడు ఆయన మాటకే నువ్వు లోబడు, ఆయన మాటే నీ విను, ఆయన మాటే ప్రకారమే నువ్వు జీవించు. నిన్ను బందీ గృహంలో ఉంచినప్పటికీ, నీవు లేకపోతే నువ్వు శ్రమల్లో ఉన్నప్పటికీ, కష్టముల్లో ఉన్నప్పటికీ ఒక దినాన నీవు తిరిగి లేస్తావు. మనకు ఒక బోరస్వరము వాగ్దానం చేయబడింది. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందువల్ల మనము ఈ చివరి కాలంలో వాక్యం కోసమే నువ్వు నిలబడాలి. అదే బైబిల్లో ఇస్కరియోతు యోధాను గురించి మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యోధా సర్వశక్తిమంతుని స్వరము వినుట కంటే ఆ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, ఆ యొక్క అబద్ధ బోధకుల యొక్క మాటని విన్నాడు. ఆ మాట వినడం వల్ల ఏమైపోయింది చెప్పండి? సర్వశక్తిమంతుడిని ముద్దు పెట్టి అప్పగించాడు. తర్వాత అతని పరిస్థితి ఏమైపోయింది చెప్పండి? ప్రియులారా, ఈనాడు కూడా పోపే ఇస్కరియోతు యోధా, అందుకని యోధాలో ఉన్న ఆత్మే పోపులో ఉన్నదంటారు బ్రహ్మం గారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల ఈనాడు కూడా అనేక సంఘాలు సర్వశక్తిమంతుని మాట వినుట కంటే కూడా సర్పం యొక్క మాటనే వింటామని, సర్వశక్తిమంతుని మాటనే మనం వినాలి. ఆయన నామనిస్తారు. అలాగే మోషే కాలములు అక్కడ దాతాను, అబిరము, కోరహు, ఓము అనబడిన వారు ఉన్నారు. అక్కడ మోషే ఉన్నాడు. మోషే సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడో దాన్ని చెప్తూ ఉన్నాడు. కానీ ఈ యొక్క దాతాను, అబిరము, కోరహులు నలుగురు కూడుకొని వారు ఏమంటున్నారంటే, సమాజంలో వాళ్ళందరూ పరిశుద్ధులే కాబట్టి నీవు అందరి మీద నిన్ను వెచ్చించుకుంటున్నావు, నీవు గొప్ప చేసుకుంటున్నావు, నీకు అధికారం కావాలని కోరుకుంటున్నావు అని ఆ యొక్క 200 మంది చిల్లర మంది పైగా కొంతమంది జనాన్ని పోగేసుకొని ఉన్నారు.
కానీ ఆ రోజుల్లో మోషే మాట విన్నవారు మాత్రమే, అనగా సర్వశక్తిమంతుని మాట విన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. ఇంకా ఆ యొక్క దాతాను, అబిరము, కోరహుల మాట విన్నవారు అందరూ కూడా వారు గుడారములు, వారు ఆరున్న నివసిస్తున్న ప్రాంతంలో ఒక భూకంపం వచ్చి ఆ నేల విరిచి వాళ్ళందరూ దాని నుండి అగ్ని వచ్చి మొత్తాన్ని కూడా కాల్చివేసి ఆయన నామనిస్తాం. హల్లెలూయా. సర్వశక్తిమంతుని మాట మాత్రమే మనం వినాలి, ఆ బోర స్వరమును మాత్రమే వినాలి. మనుషుల మాట కాదు. వాళ్ళు ఎంత నీకు దగ్గర వారైనా, ఎంత నీకు మంచివారుగా వారైనప్పటికీ, నీ పట్ల ఎంత ప్రేమ కలిగిన వారైనప్పటికీ, నీవెంటే ఎంత అభిమానం కలిగిన వారైనప్పటికీ కూడా, కానీ నువ్వు ఆయన పక్షంలో నిలబడాలి. మోషే ఆ విధంగా నిలబడ్డాడు. ఆయన అభిమానించే దేశం అది, ఆయన అభిమానించే ప్రజలు ఉన్నారు, ఆయన అభిమానించే ఫరో ఉన్నారు, అక్కడ అందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ సమయంలో నిలబడడం అది ఎంతో కష్టమైన విషయం. ఆయన నామనిస్తాం. అయితే ఆయన కోసము, ఆయన మాట విని ఆయన కోసం నిలబడాలి. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఎందుకంటే మోషే జ్ఞానము కలిగిన వాడు. వీరి మాట వినిటే నేను నరకానికి వెళ్ళిపోతాను, వీరి మాట విన్నట్లయితే నేను ఉగ్రతలోకి వెళ్ళిపోతాను. కాబట్టి ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే సర్వశక్తిమంతుని మాట వినడమే శ్రేష్టం. ఎందుకంటే తీర్పు తీర్చేవాడు ఆయన. రేపు నీవు నీతిమంతులు రక్షించేవాడు, పాపులను నాశనం చేసేవాడు ఆయన. కాబట్టి ఆయన మాటే నువ్వు వినాలి. ఎందుకంటే రేపు ఉగ్రత నుండి నీవు ఎవరి మాట అయితే వింటున్నావో, ఎవరికైతే నువ్వు లోబడి జీవిస్తున్నావో ఆ వాక్య వ్యతిరేకమైన వ్యక్తులు రేపు నేను ఆ శ్రమకాలం నుండి నేను రక్షించరు. కాబట్టి సర్వశక్తిమంతుని మాట మాత్రమే నువ్వు వినాలి. ఈ చివరి కాలంలో ఆయన వాక్యమును మాత్రమే నువ్వు వినాలి. ఆ వాక్యమునకు మాత్రమే నీవు లోబడాలి తప్ప మరి దేనికి కూడా నీవు లోబడకూడదు. ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే వాడు మోసము చేయుటకై ఆ రోజుల్లో సర్పముని ఎన్నుకున్నట్టుగాని ఈనాడు కూడా లోకంలో కొంతమందిని వాడు ఎన్నుకుంటాడు. అందుకని వాడు ఎన్నుకుని జనులే అబద్ధ బోధకులు, అబద్ధపు ఆత్మ కలిగిన వారు. అందుకని అపోస్తుల వేషం వేసుకొని ఉన్నారు. అందుకని సాతానుడు వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. వధువు సంఘాల్లో కూడా వెలుగుదూత వేషం వేసుకున్నటువంటి అబద్ధ బోధకులు ఉన్నారు. అందువల్ల ఆ యొక్క అబద్ధపు ఆత్మేదో, సత్యస్వరూపమైన ఆత్మేదో, అనగా భ్రమపరచు ఆత్మేదో, సత్యస్వరూపమైన ఆత్మేదో మనం ఈనాడు గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల సాతానుడు మోసం చేయడం కోసం కొంతమంది ఏర్పరచుకుంటాడు. అందువల్లనే ఆ బోధకులు ఆ సంఘాల్లో ఉండి అబద్ధ బోధకులు ఆ సాతాను స్వరము కలిగి బైబిల్లోనే తీసుకొని చెప్పి మోసం చేస్తుంటారు. బైబిల్ వాక్యముని చూయించే మోసం చేస్తూ ఉంటారు అన్నమాట. అది సాతానుడు మోసం చేసినటువంటి మార్గం ఇది. కాబట్టి వాడు మోసము చేయుట కొరకే. అందుకని ఆ జగత్తు పునాది వేయబడక మునుపు ఎవరైతే ముందుగా నిర్ణయించబడలేదో, ఎవరినైతే ఆయన ఏర్పరచుకోనలేదో అలాంటి వారందరూ కూడా సాతానుడు యొక్క మాటల్లోనూ బోధల్లోనూ మోసగించబడతారు. ముందుగా నిర్ణయించబడిన వారే ఆయన వాక్యమునకు లోబడి నడుస్తారు. ఆయన నామనిస్తారు. ముందు నిర్ణయములో నీవు ఉండాలి. ముందు నిర్ణయములో అనగా ముందుగా నిన్ను నిర్ణయించుకున్నప్పుడే నీవు ఆయన వాక్యము వింటావు తప్ప, ఆయన ఏం చెప్పాడు దాన్ని నువ్వు నెరవేరుస్తావు తప్ప, ముందు నిర్ణయములో నువ్వు లేనప్పుడు దాన్ని నీవు నెరవేర్చలేవు. ఆయన నామనిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సౌలు రాజు అక్కడ సమూయేలు చెప్పాడు, అమాలేకీయులందరినీ హతమార్చిరమ్మని చెప్పాడు. కానీ అక్కడ జనులు చెప్తున్నారు, లేదు మనం బలిష్టమైన వాటిని ఉంచుదాం, బలిష్టమైన ఎద్దులు అవి ఉంచుదాం, అవి ఈ విధంగా చేస్తే బాగుంటుంది, అవి అలాంటి బలు అర్పిస్తే ఇంకా బాగుంటుంది, కాబట్టి ఆ విధంగా చేద్దాం, ఈ విధంగా చేద్దాం అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ సర్వశక్తిమంతుడు ఆ యొక్క సమూయేలుతో చెప్పాడు. సమూయేలు ఆ సౌలు రాజుతో చెప్పాడు. సౌలు రాజు రిలారా ఆ జనుల యొక్క మాటని విన్నాడు. ఎందుకంటే అక్కడ సర్వశక్తిమంతుని మాట వినవలన, జనుల మాట వినవలన అనే ఆలోచనలో ఉన్నప్పుడు అందరూ చెప్పే మాట వింటే బాగుంటుంది అనుకున్నాడు అతడు. ఎందుకంటే అందరూ చెప్పిన మాట వింటే నేను రాజుగా కొనసాగుతాను అనుకున్నాడు అతడు. అందరి మాట వింటేనే నేను పాస్టర్గా కొనసాగుతాను అనుకుంటారు చాలామంది. అందరి మాట వింటేనే నేను ఆ యొక్క లోకంలో ఒక నాయకుడిగా ఎదుగుతాను అనుకుంటారు. అందరు సపోర్ట్ ఉండాలి కదా మనం పాస్టర్ వృత్తి చేయాలంటే.
లేకపోతే రాజుగా కొనసాగాలంటే అందరు అండదండలు ఉంటేనే మనం చేయగలం తప్ప లేకపోతే మనం చేయగలమా, లేకపోతే చేయలేము కదా అనుకొని ఆ యొక్క సౌలు రాజు ఏం చేశాడంటే ఆ యొక్క జనులు చెప్పినట్టు నడిచాడు. కానీ అది సర్వశక్తిమంతునికి విరోధమైపోయింది, వ్యతిరేకమైపోయింది. ఎందుకంటే సర్వశక్తిమంతుని మాటను అతను వినలేదు. సర్వశక్తిమంతుని మాట వినడము శ్రేష్టము, సర్వశక్తిమంతు దృష్టికి అది న్యాయము. ఇక్కడ పేతురు యోహాను చెప్పినట్లుగా అతడు చెప్పాలి. జనులారా, జనులు అంటారు మీరు అలా చేయడానికి వీలు లేదు, ఇలా చేయడానికి వీలు లేదు, ఇదిగో బలిష్టమైన వాటి నుంచి వాటిని మనం అర్పిద్దాం ఆయనకి, ఇలాగ చేద్దాం అని జనులు చెప్తుండొచ్చు. కానీ పిల్లారా, ఆ యొక్క సౌలు రాజు నిజముగా లేదు, సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు దానిని నెరవేరుస్తానని అతను నిలబడాలి. ఎందుకంటే ఎందుకంటే ఆ రోజుల్లో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడేవాడు. ప్రవక్త దగ్గరకు వాక్యం వస్తే ఆ వాక్యమును బట్టి అతడు చెప్తాడు, దాన్ని బట్టి అతడి మాట వినాలి. కాబట్టి సర్వశక్తిమంతుని మాట వినడమే ముఖ్యము సర్వశక్తి దృష్టికి తప్ప మీ మాట వినడం ముఖ్యం కాదు. మీ మాట వినడం సర్వశక్తి దృష్టికి న్యాయము కాదు అని ఆ సౌలు చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఏం చేశాడు చెప్పండి? జనులు చెప్పినట్టు నడిచాడు, సర్వశక్తిమంతునికి దూరమైపోయాడు. సర్వశక్తిమంతుని స్వరం అతనికి లేని లేదు, ఒక దర్శనము లేదు, ఒక కళ లేదు, ప్రవక్తల ద్వారా మాట్లాడడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు. సర్వశక్తిమంతుడు ఏ జవాబు అతడికి లేదు. కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితిలోనికి ఆ యొక్క సౌలు రాజు వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా చాలామంది సర్వశక్తిమంతుడు మాట్లాడకపోయినా వాళ్ళకి ఇబ్బంది ఉంది, సర్వశక్తిమంతుడు దర్శనం లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు, సర్వశక్తిమంతుడితో స్నేహం లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది లేదు. పిల్లరా, ఆ యొక్క సౌలు రాజు చూడండి, సర్వశక్తిమంతుడు మాట్లాడకపోతే బాధపడిపోతున్నాడు. ఈ రోజుల్లో సర్వశక్తిమంతుడు మాట్లాడకపోయినా అలా బాధపడేవాడు కూడా లేదు. గతవుతుందండి, ఏదో ప్రార్థన చేసుకున్నాం, వాక్యం విన్నాం, చాలే పర్లేదు, సత్యంలో ఉన్నాం పర్లేదు, నిజమైన వర్తమానం తెల్లవారుజాములో ఉన్నాం పర్లేదులే అనుకుంటే కుదరదు. నీకు ఆయనకి మధ్య స్నేహం ఉంటేనే నువ్వు వెళ్ళిపోతావు. అందరితో నేను బాగానే ఉన్నాను, అందరితో నేను మంచిగానే ఉన్నాను, అందరితో స్నేహంగానే ఉన్నాను పర్లేదు, అందరు కూడా నేనంటే ప్రేమగానే ఉన్నారు, దయగానే ఉన్నారు, జాలిగానే ఉన్నారు పర్లేదు, నేను బాగానే ఉన్నాను అనుకోకండి. నీకు ఆయనకి మధ్య, అబ్రహాముకి సర్వశక్తిమంతుని మధ్య ఎలాంటి స్నేహం ఉందో, అలాగే లాజరుకి మెస్సీకి మధ్య ఎలాంటి స్నేహం ఉందో, నీకు ఆయనకి మధ్య అలాగే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే మెస్సీతో స్నేహం కలిగి ఉండాలి. ఆయన నామనిస్తారు 1000 ఏళ్ల పాలనలో అదే విధంగా ఉంటారు. నీకు అర్థమవుతుందండి? అదే విధంగా ఉంటారు. ఈనాడు పాస్టర్లు ఉంటారు చాలామంది. పాస్టర్లు ఏం చేస్తుంటారంటే, ఎవరన్నా మనం ఇప్పుడు వాక్యం చెప్తున్నాం, మీటింగ్ పెట్టామనుకోండి, వాక్యం చెప్తున్నాం అనుకోండి, ఆ పాస్టర్ గారు వాళ్ళందరినీ రానివ్వడు, ఇంకో పాస్టర్ గారు వాళ్ళందరూ రానివ్వడు. లేదా వధువు సంఘాల్లో ఉన్న బోధకులు క్లెమన్ గారు వర్తమానం మీరు వినకండి, ఆయన ఆలకించకండి, ఆయన చదవకండి అని కట్టుబాట్లు పెడుతూ ఉంటారు. వీళ్ళు నా సంఘము, నా విశ్వాసులు, నా వాళ్ళు. పిల్లారా, అలాంటి మనస్తత్వం కలిగిన ఏ ఒక్కడు కూడా ఆయన రాజ్యంలోకి రాడు. ఆయన నామనిస్తాడు. అక్కడికి వచ్చినా కానీ వీళ్ళు నా విశ్వాసులు, నా వాళ్ళు అనుకొని వాళ్ళ కూడా ఉంచుకుంటారు తప్ప మెస్సయ్య దగ్గరికి వెళ్ళనివ్వడు, మెస్సయ్యని ఆరాధించనివ్వరు, సత్యాన్ని తెలుసుకోనివ్వరు. అలాంటి వారు ఆయన రాజ్యంలోకి రారు. ఆయన నామనిస్తారు. ఎవరు వారిని వ్యక్తిగతంగా ఆయన దగ్గరికి వెళ్ళేలాగా, ఆయన ఆరాధించేలాగా ఆయన్ని అలాగ విడిచిపెట్టాలి. ఆయన నామనిస్తారు. 1000 ఏళ్ల పాలనలో ఆ విధంగా ఉంటారు. ఇక్కడలాగా ఇది నా సంఘం అని ఒక గ్రూపు, అక్కడ నా సంఘం అని ఇంకొకటి 1000 ఏళ్ల పాలనలో ఉండవు. అక్కడ కూడా పాస్టర్లు ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ కూడా పాస్టర్లు మీరు మెసేజ్ దగ్గరికి వెళ్ళకండి, ఆయన వాక్యం వినకండి, మీరు నా సంఘము, మీరు నా బోధ వినండి అని అక్కడ కూడా ఆ విధమైన వ్యవహారం చేస్తుంటారు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నీవు మెస్సయ్యతో స్నేహం కలిగి ఉండాలి. ఇక్కడ మనుషులతో ఎలా ఉంటావు, అలాగే సమాజంలోని వారితో నువ్వు ఒక సేవకునితో కావచ్చు, విశ్వాసులతో కావచ్చు, నువ్వు స్నేహముగా ఉంటున్నావు. దానికంటే ముఖ్యముగా సర్వశక్తిమంతో స్నేహం కలిగి ఉండాలి. ఆ స్నేహము లేకుండా నువ్వు మనుషులతో ఎంత స్నేహము కలిగి ఉన్నప్పటికీ అది వ్యర్థమే, దానివల్ల ఉపయోగమేమీ లేదు. తన స్నేహితుడిని ఆయన లేపుతాడు. అందుకని ఆయన వాక్యం ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారే ఆయన యొక్క స్నేహితులై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క బోరధ్వని,
అనగా మనిషి కుమారుడైన మెస్సయ్య తన స్నేహితుడైన లాజరుని నిద్ర మేల్కొల్పడానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేశాడు. ఆయన మనిషి హల్లెలూయా. అదే బోరస్వరం. సర్వశక్తిమంతుని మాట ఆ యొక్క మృతుడైన లాజరుని బ్రతికించినది, అది బయటికి తీసుకొచ్చింది. ఆయన మనిస్తాను. హల్లెలూయా. అందువల్ల ఇప్పుడు కూడా మనము ఆ యొక్క తెల్లవారుజామున ఈ యొక్క వేకువ నక్షత్రమే ఆ యొక్క స్వరమైనది. ఎందుకంటే తెల్లవారుజాముని దానియేలును ఆయన ఎక్కిరమ్మని పిలిచాడు, లోతుని బయటికి పిలిచాడు. అలాగే ఇప్పుడు కూడా ఆయన యొక్క బోరస్వరమును మనం వింటూ ఉన్నాం. ఆయా కాలంలో బోరస్వరాలను మనం చూసాం, మోషే కాలంలో, ఏలియా కాలంలో. కానీ ఇప్పుడు చివరిగా ఈ యొక్క బోరస్వరమును మనం చూస్తున్నాం. ఆయన ఆ యొక్క లాజరుని బయటికి పిలిచినట్టుగానే ఇప్పుడు కూడా నిన్ను ఆయన ఈ లోకం నుండి వెలుగులకు రమ్మని పిలుస్తున్నాడు. మరణం అనగా శరీరానుసారమైన మనసు, అనగా శరీరానుసారమైన మనసు అనగా శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచేవారిని శరీరానుసారులు అంటారు. అలాంటి వారు మరణంలో ఉన్నారని అర్థం. కాబట్టి నిన్ను బయటికి రమ్మడం అంటే శరీర సంబంధమైన సంగతుల నుండి నువ్వు బయటకు వచ్చేసి ఆత్మ సంబంధమైన సంగతుల మీద నువ్వు మనసు ఉంచినట్లయితే అదే నీవు మరణం నుండి బయటికి రావడమైనది. ఆయన నామనిస్తాడు. అతడు శరీర సంబంధమైన మరణం నుండి బయటకు వచ్చాడు. నీవైనట్లయితే ఆత్మ సంబంధమైన మరణం నుండి నువ్వు బయటకు వస్తున్నావు. అందుకనే శరీరానుసారమైన మనసు ఉన్నది, ఆత్మానుసారమైన మనసు ఉన్నది. అలాగే శరీర సంబంధమైన మరణం ఉన్నది, ఆత్మ సంబంధమైన మరణం ఉన్నది. అందుకనే బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్నది, నీవు జీవించున్నావు అన్న పేరు ఉన్నది కానీ నువ్వు మృతుడివి. అంటే అతడు పైకి జీవిస్తూ ఉన్నాడు, పైకి క్రైస్తవుడుగా కొనసాగుతున్నాడు, పైకి భక్తిపరుడుగా కొనసాగుతూ ఉన్నాడు, కానీ అతడు సత్యంలో ఉన్నట్టుగా కొనసాగుతూ ఉన్నాడు, కానీ అంతరంగంలో అతడు మృతుడైపోయిన వాడుగా ఉన్నాడు. ఆయన నా మనిషి. ఈనాడు కూడా క్రైస్తవులు అందరూ అంతే. లోపల జీవము లేదు, జీవమనగా క్రియలు లేవు. కాబట్టి ఈనాడు సమస్త సంఘాలన్నీ కూడా అవి మృతమైన సంఘాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా మృతి నొందారు, కానీ శారీరకంగా వాళ్ళు బ్రతికే ఉన్నారు. అలాగే శారీరకంగా చనిపోవడం, ఆ విధమైన మృతం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ మరణం అనేటువంటి శరీర సంబంధం విషయాల మీద మనసు నుండి ఆయన మనల్ని బయటికి పిలుస్తున్నాడు. ఆయన నా మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కిరమనే స్వరమును మనం వింటూ ఉన్నాం, బోర స్వరమును వింటూ ఉన్నాం. కాబట్టి ఈ చివరి కాలం నువ్వు ఆయన యొక్క మాటే నీవు వినాలి తప్ప అపవాది మాట కానీ, లోకములు సాతాను మాట కానీ, అబద్ధ బోధకుల మాట కానీ ఎవరి మాట కూడా నువ్వు వినొద్దు. ఎందుకంటే ఇప్పుడు కనుక నువ్వు ఆయన మాట వినకపోయినట్లయితే ఉగ్రతలో పడిపోతావు. లోతు చూడండి, లోతు తన భార్య చెప్తూ ఉంది ఇదంతా ఒట్టిదేమోనండి, ఇది సత్యం కాదేమో, మనం పొరబడుతున్నావేమో. లోతు అల్లుళ్ళు అంటున్నారు, అయ్యా మీరు మీ పిల్లలతో మాకు సంబంధాలు కుదుర్చుకున్నారు, మీరు ఇలా వెళ్ళిపోతున్నారేంటి, సొదొమ గొమొర్రా నాశనం కాబోతుందని. మీరు ఉండండి, అదంతా ఒట్టిదే, మీరు ఎవరో దూతలని వాళ్ళ మాటలు వీటి మాటలు మీరు నమ్మకండి, సర్వశక్తిమంతుని యొక్క మాటని అదేని ఇదని మీరు నమ్మకండి. మరి మీ పిల్లలు చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి, బాగుంటుంది. ఇదేమిటి మీరు ఇలా వెళ్ళిపోతున్నారు? పిల్లారా, లోతు అల్లుళ్ళ మాట కానీ ఆ సొదొమ గొమొర్రాలో మనుషులు చెప్తున్నారు, ఏ లోతు ఎక్కడికి వెళుతున్నారు? సొదొమ గొమొర్రా కాలిపోతాం, నాశనం కాబోతూ ఉంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? చూడు ఎలా పెరిగిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుందో, సైన్స్ పెరిగిపోతుందో. ఆ టీవీలు చూడు, సెల్ ఫోన్లు చూడు, కంప్యూటర్లు చూడు, లేకపోతే రకరకాల కార్లు చూడు, అవి చూడు, ఇవి చూడు. అక్కడ ఇన్ని రోజుల్లో బిల్డింగ్లు కట్టారంట, అక్కడ ఇన్ని రోజుల్లో డెవలప్, ఏవేవో చెప్తున్నారు. సర్వశక్తిమంతుని దూతలే వీళ్ళు చెప్పారు ఏంటంటే ఈ సొదొమ గొమొర్రా నాశనం కాబోతా ఉందని. కాబట్టి మేము దూతల మాట మేము వింటామే తప్ప, ఆ బోర స్వరమును మేము వింటామే తప్ప మీరు ఎంతమంది వచ్చి చెప్పినా మేము వినము. ఈనాడు కూడా మనం ఈ కారణమునకు నెరవేరుతున్న లేఖనాలనే మనం చూస్తాం తప్ప మరి దేని వైపు నువ్వు చూడు. దాయినామనిస్తావు. రెప్కా కూడా 2 తలంపుల మధ్య పడిపోయింది. తల్లిదండ్రులు అంటున్నారు, ఆ కుటుంబం వాళ్ళు చెప్తున్నారు, కొద్ది దినములైనా ఉండనివ్వమంటున్నారు.
ఆయన ఆ యొక్క ఎలియాజరు చెప్తున్నాడు, నన్ను పోనివ్వండి అంటున్నాడు ఎలియాజరు. మరి ఏమ్మా నీ సంగతి ఏమిటి? నువ్వు ఎలియాజరుతో వెళ్ళిపోతావా, లేకపోతే నీవు ఇక్కడ ఉంటావా 10 దినములనంటే, ఆమె ఏమాత్రము కూడా సందేహించకుండా ఆమె ఆ యొక్క ఇస్సాకుని ఎదుర్కొనుట కొరకై సర్వశక్తివంతుని మాటే ఆమె విని వెళ్ళింది. ఆయన బోర స్వరం వైపు చూసింది తప్ప ఇంకా మనుషుల మాటల వైపు ఆమె చూడలేదు. ఆత్మచేత నింపబడిన వ్యక్తి, ఆత్మపూర్ణులైన వ్యక్తులు అనగా పూర్ణముగా ఆయన చేత నింపబడిన వారు ఇంకా వాక్యము తప్ప మరొక దానిని వాళ్ళు అంగీకరించలేరు. ఆయన నామనిస్తారు. ఎందుకంటే వాళ్ళలో వాక్యమే నింపబడి ఉంటుంది తప్ప, ఆయన పరిపూర్ణంగా ఆయన ప్రేమ నింపబడి ఉంటుంది తప్ప, పరిపూర్ణంగా ఆయన వశములో ఆత్మవశంలో ఉంటారు కనుక ఆయన మాట తప్ప మరి దేనిని కూడా వాళ్ళు వినరు. ఆ యొక్క రేపక ఎవరి మాట వినకుండా ఆమె ఇస్సాకుని ఎదుర్కొనడం కోసమై ఆ యొక్క బోర స్వరముని విని, అనగా ఆ కాలములో ఆ యొక్క ఎలియాజరు యొక్క స్వరముని విని ఆమె వెళ్ళిపోయింది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చివరి కాలంలో నీవు కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఈనాడు కూడా మనము బోరస్వరము, ఎలోహిం యొక్క బోరస్వరము, ఈ స్వరం వల్ల నీ శరీరం రూపాంతరం చెందుతుంది. ఈ వర్తమానం వల్ల నీ శరీరం రూపాంతరం చెందుతుంది కనుక నీ శరీరం రూపాంతరం చెందాలంటే నీవు ఈ యొక్క వాక్యం నీ చివరి కాలంలో ఈ వాక్యమును మాత్రమే నీ వినాలి. ఈ వాక్యం ప్రకారం నడవాలి. ఈ వాక్యం అనుసరిస్తే నేను రక్షించబడతావు తప్ప మరొక మార్గం లేదు. ఎందుకు చాలామంది ఆయన నమ్ముకున్నారంటే పునరుద్ధానం కోసమే, ఈ శరీరము రూపాంతరం పొందాలని. ఈ శరీరం కనుక మార్పు పొందకుండా నువ్వు విడిచిపెట్టబడితే నీ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు లేడు. నీవు ఈ లోకములు ఎంత ధనవంతుడైనప్పటికీ, ఎంత పేరు ప్రఖ్యాతులు కలిగినప్పటికీ కూడా, ఎన్ని భూములు ఆస్తులు ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా నువ్వు విడిచిపెట్టబడితే, నిత్య శిక్షగా వెళ్ళిపోతే నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడు. అందుకని ఆ రోజుల్లో పరిశుడు ఎంతో ధనవంతుడిగా పేరు ప్రఖ్యాతులు కలిగి ఆ భూమి మీద జీవించినప్పటికీ కూడా చివరికి ఆ నిత్య శిక్షను అనుభవించాడు. సర్వశక్తిమంతుని మాట విననందువల్ల, సర్వశక్తిమంతుని మాట పట్టించుకోనందువల్ల ఈనాడు కూడా నీవు కూడా ఈ బోరస్వరమును నువ్వు వినాలి. ఎందుకంటే సర్వశక్తిమంతుని బోరస్వరము వినుట కంటే పిల్లరా మనుషుల మాట వినుట సర్వశక్తి దృష్టికి న్యాయము కాదు. ఆయన మాట వినడమే న్యాయం. ఎందుకంటే నేను సృష్టించేవాడు ఆయన కాబట్టి, సృష్టినంతటిని నీకు ఇచ్చినవాడు ఆయన కాబట్టి, సమస్తం అనుగ్రహించినవాడు ఆయన కాబట్టి నువ్వు ఈ రోజు ఊపిరి పీల్చుకొని ఊపిరి వదులుతున్నావంటే దానికి కారణం ఆయన మాట నువ్వు పక్కన పెట్టేసి నీవు లోకములో వాక్య వ్యతిరేకమైన సాతాను బోధకులు, సాతాను మనుషుల యొక్క మాట వింటే నీ ఉగ్రతను పొందుకోవడం తప్ప మరొక మార్గము లేనేలేదు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ రోజుల్లో దానియేలు కానీ పిల్లరా, అలాగే బైబిల్లో 3 యూదులు కానీ సర్వశక్తిమంతుని మాట మాత్రమే వాళ్ళు విన్నారు. దానియేలు కూడా ఆ రాజు మాట కానీ, ఆ యొక్క జనుల మాట కానీ, దానియేలు అధికారుల మాట కానీ ఎవరి మాట వినలేదు. సర్వశక్తిమంతుని మాట మాత్రమే విన్నాడు. ఆ స్వరమును మాత్రమే విన్నాడు. మనుషుల మాట వినడం కంటే సర్వశక్తిమంతుని మాట వినడం న్యాయం అని సర్వశక్తిమంతుని మాట విన్నాడు. 3 యూదులు కూడా అంతే. శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, సర్వశక్తిమంతుని మాట వింటే తీసుకెళ్ళి ఆ యొక్క కొండ గుహల్లో పడేస్తారు, లేకపోతే అరణ్యంలో పడేస్తారు, లేకపోతే సముద్రంలో పడేస్తారు, సింహాల గుహలో పడేస్తారు, లేకపోతే తోడేలు గుహలో పడేస్తారు, వాటిలో పడేస్తారు, వీటిలో లేకపోతే అగ్నిలో పడేస్తారు, ఇంకో దాంట్లో పడేస్తారు అని వాళ్ళు ఏమీ భయపడలేదు. భయపడిపోయి మనుషుల మాట వినడం లేదు. శ్రమ వచ్చినా, నిందను వచ్చినా, ఏమొచ్చినా కానీ వాక్యమనే చూస్తున్నారు. ఆయన నామమున స్తోత్రం. ఈనాడు కూడా రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే ఆదాము వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ నిత్యమైన దాన్ని, అమర్త్యమైన దాన్ని నువ్వు తిరిగి పొందుకోవాలంటే ఈ చివరి కాలంలో ఎలోహిం యొక్క బోరస్వరమును, అనగా వేకువ చుక్క వర్తమానమును ఈ తెల్లవారుజామును నువ్వు వింటే నీవు మహిమ శరీరం ధరించుకొని పై కొనుకోబడతావు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఎప్పుడు కూడా మొదటి స్థానము, మొదటిగా ఆయన మాటకే నువ్వు లోబడాలి. ఆయన మాటకే లోబడాలి. ఎందుకంటే ఆయన మాటల్లో రక్షణ ఉంది.
మనుషుల యొక్క మాటల్లో నరకం ఉంది. వారి మాట వినడం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సర్వశక్తిమంతుని మాట వినడం వల్ల నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే నరుని మాట లోక సంబంధమైనది, సర్వశక్తిమంతుని మాట పరలోక సంబంధమైనది. నరుల మాట వినడం వల్ల లోకంలో ఆనాడు దానియేలు కానీ 3 యూదులు కానీ రాజు మాట మనుషుల మాట విన్నట్లయితే వాళ్ళకి ఏ శ్రమలు ఏ కష్టాలు ఏమీ ఉండవు. కానీ లోకంలో సుఖభోగ భాగ్యాలతో ఆ రాజు అన్నీ వాళ్ళకి ఇచ్చి చాలా గొప్పగా జీవించే వాళ్ళందరూ కూడా వాళ్ళు. కానీ వాళ్ళు ఆ విశాల మార్గాన్ని వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కాబట్టి నీవు కూడా దానియేలు వలె నువ్వు నిలబడు, 3 యూదుల వలె నువ్వు నిలబడు, మోషే వలె నువ్వు నిలబడు, ఏలియా వలె మీకాయ వలె నీవు కూడా ఈ చివరి కాలంలో ఈ వర్తమానం కోసం నేను నిలబడాలి, రక్షించబడాలనుకుంటే. అంతేగాని లోకం వైపు కాదు. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.